నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ మిడ్ డే న్యూస్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రజా సమస్యలపై చర్చించడానికి సీఎంను కలిసాం కాంగ్రెస్ లో చేరుతామనే ప్రచారాన్ని ఖండిస్తున్నామన్న ఎమ్మెల్యేలు నేడు తిరుపతి జిల్లాలో జగన్ పర్యటన ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం సింగరేణిలో నియామకాలపై ఏసీబీ దర్యాప్తు ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేసిన యాజమాన్యం నేడు కరీంనగర్లో నేతలతో కేటీఆర్ భేటీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ బాలరాముని దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ ఎదురైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పర్యటన వెళ్తుండగా వీకోటలో సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గత 4.5 సంవత్సరాల నుంచి తమ నీళ్ల బిల్లులను చెల్లించలేదని పెద్దిరెడ్డి కాన్వాయ్కి అడ్డుపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 20 కోట్ల రూపాయలు నీటి బిల్లులు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ ఎదురైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పర్యటన వెళ్తుండగా వీకోటలో సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గత 4.5 సంవత్సరాల నుంచి తమ నీళ్ల బిల్లులు చెల్లించలేదని పెద్దిరెడ్డి కాన్వాయ్కి అడ్డుపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 20 కోట్ల రూపాయలు నీటి బిల్లులు చెల్లించాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్లో అందిస్తారు. రాము. థ్యాంక్ యూ నిత్య. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన తెగ ఎదురయ్యింది. సొంత జిల్లా చిత్తూరు వద్ద కూడా ఈ యొక్క అవమానం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే కుప్పం పర్యటన నేపథ్యంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంకు వెళ్లేటువంటి ఈ యొక్క వీకోట రహదారి మీదుగా కూడా వెళ్లాల్సి ఉంది. ఆ వెళ్లాల్సినటువంటి రోడ్డు మీద అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే తమకు రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చి పూర్తి కావస్తుంది. తమకు రావాల్సినటువంటి నీటి బిల్లులు దాదాపు 20 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందని అక్కడున్నటువంటి ఆ యొక్క నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేశారు. పూర్తిగా పెద్దిరెడ్డి కాన్వాయ్ ని నిలిపివేశారు. అక్కడున్నటువంటి పోలీసులు ఎంతవరకు నిరోధించినా కూడా లెక్క చేయనటువంటి కార్యకర్తలు తమకు రావాల్సినటువంటి 20 కోట్ల బిల్లుల మీద ప్రత్యేకంగా పెద్దిరెడ్డిని నిలదీయడం కూడా జరిగింది. అంటే పెద్దిరెడ్డికి ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి పేరుండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుప్పానికి వెళ్లేటువంటి పరిస్థితులు ఆ యొక్క కార్యకర్తలు నాయకులకు 20 కోట్ల రూపాయల బిల్లు రావాల్సి ఉండగా ఆ పెద్దిరెడ్డి కాన్వాయ్ ని ఆపి తమ యొక్క బిల్లులను చెల్లించాలని నిరసన సెగ కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ యొక్క ఆ కాన్వాయ్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా నిలుపుదల చేశారో అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరినీ నిరోధించేటువంటి పరిస్థితి అయితే చేశారు. కానీ ఎవరు కూడా లెక్క చేయకుండా పెద్దిరెడ్డిని ఆ రోడ్డుకు అడ్డంగా కూడా వెళ్లి 2 చేతులు పెట్టి ఆపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు ఎవరైతే వెహికల్ ను ఆపుదల చేశారో నాయకులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు పూర్తిగా కూడా కార్యకర్తలను నాయకులను పక్కకు తొలగించి పెద్దిరెడ్డి కాన్వాయ్ ని ముందుకు పంపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు నిత్యం కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే గడప గడప కార్యక్రమాలకు వెళ్లేటువంటి కార్యక్రమాలలో కూడా ఉన్నటువంటి స్థానిక మహిళలు పూర్తిగా కూడా ఈ యొక్క వ్యతిరేక విధానాలకు
అప్పుడున్నటువంటి ఆ నాయకుల్ని ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే వెళ్తున్నారో గడప గడప కార్యక్రమాలకు వాళ్ళను కూడా అడ్డుకునేటువంటి జీవితాలు కోపలకు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే మినిస్టర్ పెద్దిరెడ్డి ప్రయాణించేటువంటి కాన్వాయ్ ని ఆపడం అనేది ఇది వరకు గతంలో ఎన్నడూ జరిగేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు. కుప్పంకు వెళ్తున్నటువంటి పర్యటనలో భాగంగా ఇటువంటి కార్యక్రమం అంటే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే తప్పదు మనకు చెప్పవచ్చు. నిత్య రైట్ రామ్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారుతున్నామంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మెదక్ జిల్లా సమస్యలను చర్చించడానికే తాము సీఎంను కలిశామని తెలిపారు. తమపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. పార్టీ మారుతున్నామనే ప్రచారాన్ని ఖండించారు. పార్టీ మారే ఆలోచన మాకు లేదని స్పష్టం చేశారు. తమ నాయకుడు ఎప్పుడు కేసీఆర్ఏనన్న ఎమ్మెల్యేలు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని తేల్చి చెప్పారు. 2500 పర్ మహిళకు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు. సో ఇవన్నిటి కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం, వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. జనరల్ గా చాలా విషయం మేడం చెప్పింది. నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీగా లేకపోతే తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరు అనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము, మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన, మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా, మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండుకేల పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. నిన్న టీవీలలో పేపర్లలో వచ్చిన విషయాన్ని మీ ముందు పెట్టడానికి మీ ముందు రావడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ని గిట్ట కలవడం జరిగింది. లోకల్గా జరుగుతున్నట్టు ఒక సమస్యలు, ప్రోటోకాల్ విషయమో కానీ సెక్యూరిటీ విషయమో కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాం, కలెక్టర్ కలిసినాం. ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు కలవాలన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ లా అండ్ ఆర్డర్ డీజీకి పంపుతారు, డైరెక్ట్ డీజీ తీసుకోడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్ట్ అలా పంపితే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఇది మంచి ఆచరణ అనేది. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు, ఇంకా 100 సార్లు కలుస్తాం. తప్పేంటిది? మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని మేము ఫైట్ చేస్తాం, కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మాకున్నది మాకు వాళ్ళకి మీద ఉన్నది కేసీఆర్ మీద. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలకు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, మినీ ఇండియాగా మారి ఉన్న పటంచెరు నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ మేనిఫెస్టో సభ్యులు, మంత్రులు, పలు ప్రజా సంఘాలతో కేంద్ర మేనిఫెస్టో కమిటీ సభ్యులు చక్రవర్తి చర్చించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అందుకోసం మేనిఫెస్టోను సిద్ధం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఆచరణకు సాధ్యమయ్యే హామీలనే మేనిఫెస్టోలో పొందుపరచాలని నేతలు డిసైడ్ అయ్యారు. కర్ణాటక, తెలంగాణ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లో అన్ని రకాల ప్రజల్ని ఆకట్టుకునేలా గ్యారంటీలను ప్రకటించాలని భావిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీలు సక్సెస్ అయ్యాయి. ఇదే తరహాలో గ్యారంటీలను ప్రకటించడం ద్వారా దేశ ప్రజలందరినీ ఆకర్షించాలని భావిస్తోంది. ప్రధానంగా రైతు రుణమాఫీపై కాంగ్రెస్ దృష్టి సారించింది. రైతు రుణమాఫీ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ససేమిరా అంటోంది. రైతు కిసాన్ సమ్మాన్ నిధిని 6 నుంచి 10,000కు పెంచేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీనికి కౌంటర్గా రైతు రుణమాఫీ హామీతో దూసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో పాటు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స, మహిళలకు ఆర్థిక చేయూత, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గిగా వర్కర్లకు ఆరోగ్య ఉద్యోగ భద్రత, ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సహకారం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం, పంటలకు గిట్టుబాటు ధర, అగ్నివీర్ పథకం రద్దు వంటి హామీలను కాంగ్రెస్ పరిశీలిస్తుంది. ఇక రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గ విధంగా హామీలు ఇవ్వాలని ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి, అక్కడి ప్రజలు కాంగ్రెస్ నుంచి ఏం ఆశిస్తున్నారు అన్న అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఏపీ, తెలంగాణల కోసం విభజన హామీల అమలు గ్యారంటీ ప్రామిస్ను మేనిఫెస్టోలో పొందుపరచాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రాల వారీగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9తో ముగుస్తాయి. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల స్కెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈలోగానే మేనిఫెస్టోను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. వాహనాల నుండి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో టాటా మోటార్స్ షోరూంలో ఎలక్ట్రానిక్ కారును ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలకు ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా 1500 ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పంచ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈరోజు సంజయరావు గారు, రామకృష్ణ గారు, గోపి గారు, మిగతా సిబ్బంది అందరూ టాటా సంస్థ తరఫున మనం నూతనంగా లాంచ్ చేసుకున్నాం. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా పొల్యూషన్ కావచ్చు, మెయింటెనెన్స్కి సంబంధించి ఉదాహరణకు 100 రూపాయల పెట్రోల్ అయితే 10 రూపాయల మెయింటెనెన్స్ లోపల ప్రయాణం చేసేటువంటి విధంగా, మళ్ళీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లేకుండా ఉండేటువంటి యొక్క పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ను తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సాహపరుస్తుంది. దీనికి సంబంధించిన చిన్న చిన్న రిజిస్ట్రేషన్ పరమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ పొల్యూషన్కు సంబంధించి మన నగరాన్ని కాపాడుకోవడానికి అధికంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే విధంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహపరిచే చర్యలు తీసుకుంటుంది. అందులో టాటా సంస్థ దేశ నిర్మాణంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. టాటా బిర్లాలంటే ఎప్పుడు ఈ దేశం వృక్షాలను తయారు చేసింది. ఇవాళ ఇప్పుడు ఈ దేశ నిర్మాణానికి సంబంధించి కాలుష్యరహితంగా ఉండాలి. కోత కోసి కల్లానికి తరలించిన మిర్చి పంటకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. దీంతో 15 క్వింటాల తేజ రకం మిర్చి పూర్తిగా దగ్ధమైంది. పల్నాడు జిల్లా పల్లెగుంత గ్రామంలో జరిగిన ఈ ఘటనతో డీకొండ రమణ అనే రైతు లబోదీపం అంటున్నాడు. దగ్ధమైన మిర్చి విలువ 2,40,000 రూపాయలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు పాల్పడ్డ వారికై గాలిస్తున్నారు. నేను శుభ్రం కుప్పు వేసి పట్ట కప్పి మనసు కొరకుండా పట్ట కప్పి వెళ్ళాము. 9 దాకా ఉండాము కళ్ళంకాడ. పొద్దున్నే రావచ్చని వెళ్ళాము. ఈ తెల్లవారుజామున వచ్చేసరికి కుప్ప కాలిపోయింది. మరి ఎవరి మీద మాకు అనుమానం లేదు. అసలు మాకు విరోధం ఎవరు లేరు. మరి ఎట్లా జరిగింది. పొద్దున్నే మేము వచ్చేసరికి కాలిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మరి ఎట్లా చేస్తారు. ఎంత నష్టం ఉంటుంది?
15 క్వింటాలు అవుతాయండి సన్నాలు. అయ్య బాబోయ్, అన్ని నకిలీ పత్రాల, అమ్మ నాయనో ఇన్ని పాస్పోర్ట్ల, ఓర్ నాయనో వీళ్ళు మామూలు కాదు. ఇప్పుడు భాగ్యనగరం అంతా ఇదే చర్చలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 92 మంది నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు సంపాదించి విదేశీయానం సాగించారు. దశాబ్ద కాలం క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకోగా ఇప్పుడు తిరిగి రిపీట్ అయింది. పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఎన్నో రూల్స్ రెగ్యులేషన్లను అనుసరించాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాలి, ఎంక్వైరీ ఎదుర్కోవాలి. అంతా కరెక్ట్గా ఉందని పాస్పోర్ట్ అధికారులు ధృవీకరించుకున్నాకే పాస్పోర్ట్ జారీ చేస్తారు. అలాంటిది ఒకరి కాదు, ఇద్దరు కాదు, 92 మంది నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు సంపాదించి విదేశాలకు చెక్కేశారంటే ఈ మోసగాళ్లను గుండెలు తీసిన భటులుగా అనుకోవాలా, లేక వీళ్ళ వెనకాల ఎవరైనా పెద్ద తలకాయలు, అదృశ్య శక్తులు ఉన్నాయా అని భావించాలో తెలియడం లేదు. తీగ లాగితే పాస్పోర్ట్ల డొంకంతా కదులుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్లతో పాటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో చోటు చేసుకున్న ఈ పాస్పోర్ట్ ర్యాకెట్లో ఇంకా ఎందరో ఉన్నారు సిఐడి దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. దశాబ్దాల కాలం క్రితం ఈ తరహా ఘటన జరిగింది. ఇప్పుడు మళ్లీ రిపీట్ అయింది. ఈ నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. 6 జిల్లాల పాస్పోర్ట్ బ్రోకర్ ని సిఐడి అరెస్ట్ చేసింది. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్పోర్ట్లు పొందినట్లు గుర్తించారు. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సహకరిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. నాంపల్లికి చెందిన అబ్దుల్ సత్తార్, ఒస్మాన్ ఆల్ జౌహరి ర్యాకెట్ కు ప్రధాన సూత్రధారి అని తెలిసింది. నాంపల్లికి చెందిన సత్తార్ డిటిపి గ్రాఫిక్స్ లో సిద్ధహస్తుడు. ఈ పనితో పాటు పాస్పోర్ట్ బ్రోకర్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. విద్యార్హతలు, ఆధార్, పాన్ కార్డ్ ఇలా అన్ని రకాల కీలక డాక్యుమెంట్లు నకిలీవి తయారు చేస్తూ గల్ఫ్ ఏజెంట్ల సర్కిల్లో బాగా పాపులర్ అయ్యాడు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోని బ్రోకర్లకు పాస్పోర్ట్లకు కావలసిన సర్టిఫికెట్లు సమకూర్చేవాడు. విద్యార్హత, ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్ ఏది కావాలన్నా అబ్దుల్ సత్తార్ నిమిషాల్లో రెడీ చేసేస్తాడు. కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం ఈ నకిలీ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో ఈ మోసగాళ్ల పని మరింత సులువైంది. నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించి విదేశీయులను భారతీయులుగా దేశం దాటించగలిగారు. వీరు ఇప్పించిన పాస్పోర్టుల్లో అత్యధిక పాస్పోర్ట్లకు ఒకే ఆధార్, ఒకే ఫోన్ నెంబర్ ఉండడంతో విషయం బయటపడింది. ఇమ్మిగ్రేషన్లో దొరికిపోకుండా తనిఖీలు అవసరం లేని ఈసీఎన్ఆర్, ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ కేటగిరీలోనే నిందితులు పాస్పోర్ట్ ఇప్పించారు. ఇందుకు వారి నుంచి లక్షల రూపాయల్లో వసూలు చేశారు. చాలా పాస్పోర్ట్లకు ఒకే ఆధార్ కార్డు ఉండడం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్ నెంబర్నే అటాచ్ చేసి ఉంచడం గమనార్హం. రాకెట్ సూత్రధారి అబ్దుల్ సత్తార్ తన నెట్వర్క్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాడు. అబ్దుల్ సత్తార్, ఉస్మాన్ ఆల్ జౌహరి నాంపల్లికి చెందినవాడు కాగా
మహమ్మద్ కమరుద్దీన్, చాంద్ ఖాన్, దేశోపంతుల అశోక్ రావు, పెద్దూరి శ్రీనివాస్, గుండెటి ప్రభాకర్, పోచంపల్లి దేవరాజ్, అబ్దుల్ షుకూర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. నిందితులు ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించారు, ఎంతమంది విదేశీయులకు పాస్పోర్ట్లు ఇప్పించారు అన్న విషయంపై సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక్కడ చిరునామాలతో పలువురు కెనడా, మలేషియా, దుబాయ్, గల్ఫ్ దేశాలు, స్పెయిన్, ఫ్రాన్స్, థాయిలాండ్, ఇరాక్ తదితర దేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. వారంతా అక్కడ ఏం చేస్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారో అన్న విషయాన్ని కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. డబుల్ పాస్పోర్ట్లు, వాటికి అవసరమైన నకిలీ ధృవీకరణ పత్రాలను నిందితులు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు 2014లో వచ్చాయి. అప్పుడు కోర్టులకు చెందిన కమరుద్దీన్, అశోక్ రావు, చాంద్ పాషాపై కేసులు నమోదయ్యాయి. అనంతరం కొంతకాలం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. తాజాగా సిఐడి అధికారుల దాడులతో వీరంతా పాస్పోర్ట్ దందా ఆపలేదని రుజువైంది. ఏది ఏమైనా ఈ తరహా ఘరానా నేరాలపై సర్కారు పాలకులు, ఉన్నతాధికారులు, పోలీసులు ఉదాసీన వైఖరి అవలంబించరాదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తిరిగి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఓ మున్సిపల్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. కొంత ఇంటిని అసెస్మెంట్ చేసేందుకు బాధితుడిని అధికారులు లంచం డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీపీని ఆశ్రయించాడు. నిర్మల్లోని ఏఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉండే ఆర్టీసీ కంట్రోలర్ గోపాల్ కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటిని మున్సిపల్ కార్యాలయంలో అసెస్మెంట్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇల్లు అసెస్మెంట్ చేయాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలని బిల్ కలెక్టర్ నవన్ డిమాండ్ చేశాడు. అంత డబ్బు తాను చెల్లించుకోలేనని చెప్పగా 5,000కు బేరం కుదుర్చుకున్నాడు బాధితుడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులకు 3,500 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్ కొత్త గంగాధర్ గారు మరియు నవంత్ బిల్ కలెక్టర్ గారు కూడా 3,500 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. వారు ఈ నిర్మల్ టౌన్ సంవత్సరం 2023 జనవరిలో ఇంటి నిర్మాణం పూర్తయింది. దానికి ఆయన పోయిన సంవత్సరం జూలైలో ఆ ఇంటిని అసెస్మెంట్ చేసి ఇంటి నెంబర్ ఇవ్వడం కోసం అని చెప్పేసి సరే ఇట్లా పని పెండింగ్ అంటే సరే ఆఖరికి 3,500 ఇచ్చి పని చేయించుకోమని చెప్పేసి గంగాధర్ గారు అనడం జరిగింది. ఈయన 3,500 ఇవ్వడానికి ఒప్పుకుని లంచం ఇవ్వడానికి ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చాక ఈరోజు మేము గంగాధర్ గారు ఈ నవంత్ బిల్ కలెక్టర్ గారి ద్వారా పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు స్పెషల్ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బెంగళూరులో అదృశ్యమైన బాలుడు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యాడు. నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద రోధిస్తూ కనిపించిన పరివన్ అనే 12 ఏళ్ల బాలుడిని మెట్రో సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఎవరైనా కిడ్నాపర్లు బాలుడిని కిడ్నాప్ చేసి హైదరాబాద్లో వదిలిపెట్టారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు నాంపల్లి పోలీసులు. కొడుకు ఆచూకీ లభించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు పరిణవ్ తల్లి. My son has found in Hyderabad Metro Nampalli station. He is safe. Now we are going to pick him from Hyderabad. Thank you so much for your support. Hi everyone. My son. ఇవి మిడ్ డే న్యూస్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.